హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బెస్టీ స్టైల్. ఇవాళ చాలా సింపుల్ రెసిపీ చూడబోతున్నాం, అదే గులాబ్ జామున్. ఇది ఈజీగా చేసుకోవచ్చు, చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాం. సో బయట మనకు గులాబ్ జామున్ ప్రీమిక్స్ ఈజీగా దొరికేస్తుంది. సో అది తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని, ఇది ఉండలుగా ఉంటుంది, సో దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేయితో అలా అనుకొని దీన్ని నీళ్ళతో కాకుండా పాలతో మన నార్మల్ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. కానీ పిండిని హార్డ్గా తడుపుతాం కదా, అలా కాకుండా ఓన్లీ ఫింగర్స్ మాత్రమే యూజ్ చేసి సాఫ్ట్గా తడపాలన్నమాట. దీంట్లో చాలామంది కోవా ఇంకోటి మిక్స్ చేసి మరి గులాబ్ జామున్ చేస్తూ ఉంటారు, బట్ నాకైతే అవేం నచ్చవు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ప్యాకెట్ మాత్రమే చేసుకుంటే నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు చేసినా కూడా ఇది ఒక్కటి మాత్రమే చేస్తాను, ఇంకా వేరేది ఏది కలపను. అలా సాఫ్ట్గా తడుపుకున్న పిండిని ఒక 3 minutes సైడ్కి ఉంచేసి బాల్స్ చేసుకోవాలి. సో అది చేతికి అంటకుండా చేతికి లైట్గా గీ అప్లై చేసుకొని చిన్నగా బాల్స్ చేసేయాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే గులాబ్ జామున్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో చేయకండి, ఎందుకంటే అది సిరప్లో వేసినప్పుడు డబుల్ ద సైజ్ అవుతుంది. సో చిన్నగా చేసుకుంటేనే అది నార్మల్ సైజ్కి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను 1 ప్యాకెట్ గులాబ్ జామున్కి 350 grams ఆఫ్ షుగర్ యూజ్ చేశాను అండ్ 1 liter ఆఫ్ వాటర్ యూజ్ చేశాను. ఇప్పుడు సిరప్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ అండ్ షుగర్ వేసేసుకొని, షుగర్ అంతా కరిగిపోయి కింద నుంచి లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. దీనికి పాకం అది అవసరం లేదు, జస్ట్ వాటర్ బాయిల్ అయ్యి బబుల్స్ వస్తున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ వాటర్ వేడవుతున్న సమయంలో నేను పక్క స్టవ్లో ఆయిల్ హీట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ చిన్న బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కనున్న సిరప్లో వేసేయడమే. ఇప్పుడు ఈ బాల్స్ని ఎంత డార్క్ బ్రౌన్ కలర్లో వేయిస్తే అంత మంచిగా కనిపిస్తుంది, ఎందుకంటే దీన్ని సిరప్లో వేసినప్పుడు సైజ్ పెద్దగా అవ్వడమే కాకుండా కలర్ కూడా తగ్గుతుంది. అందుకే చిన్నగా బాల్స్ చేసుకొని దాన్ని చాలా డార్క్గా వేయించుకొని అందులో వేసేస్తే సగం వారికి కలర్ తగ్గుతుంది అనమాట. ముందే నార్మల్ కలర్లో వేయించామంటే చాలా తెల్లగా ఉంటుంది, చూడడానికి అయితే అస్సలు బాగోదు. సో అది డార్క్ బ్రౌన్ వరకు డీప్ ఫ్రై చేసుకొని అందులో వేసేసుకొని ఒక 1/2 hour మంచిగా నాననివ్వాలి. 1/2 hour తర్వాత అలాగే తినొచ్చు, లేదా చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. అంతే, గులాబ్ జామున్ ఈజ్ రెడీ. సో ఎప్పుడైనా ఈజీగా తొందరగా ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకుంటే, ఏమైనా ఒకేషన్ ఉన్నప్పుడు గులాబ్ జామున్ ట్రై చేయండి. ఇంకెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.